అమెరికాలోని మైన్ రాష్ట్రంలో బుధవారం ఓ రెస్టారెంట్లో టెన్పిక్ బౌలింగ్ వేదిక వద్ద కాల్పులు జరిపి 18 మందిని పుట్టనబెట్టుకున్న ముష్కరుడు రాబర్ట్ కార్డ్ మృతి చెందాడు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి ఆండ్రోస్ కాగిన్ నది సమీపంలో రీసైక్లింగ్ కేంద్రం వద్ద పొదల్లో ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్టు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహం ముష్కరుడిదేనని గుర్తించారు. నిందితుడు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. నరహంతకుడు ఇక ప్రాణాలతో లేడనే సమాచారం ప్రజలకు ఊరటనిచ్చింది. రాబర్ట్ ఈ రీసైక్లింగ్ కేంద్రంలో కొంతకాలం పనిచేసి ఇటీవలే ఉద్యోగం కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.